సిలువను చూడగానే మనకి ఏం జ్ఞాపకం వస్తుందో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. మొదటి దినాన సిలువను చూడగానే యేసయ్య యొక్క ప్రేమ, ద లవ్ ఆఫ్ గాడ్, ద లవ్ ఆఫ్ జీసస్. రెండవదిగా ఆయన యొక్క సహనము, హిజ్ లాంగ్ సఫరింగ్ అండ్ పేషెన్స్. మూడవ దినము ఆయన యొక్క తగ్గింపు, ఆయన యొక్క దీన మనస్సు. నాలుగవదిగా సిలువను చూసినప్పుడు యేసయ్య మన కొరకు ఏ విధంగా తృణీకరించబడ్డారో, తృణీకారం గుండా ఆయన వెళ్ళారో నాలుగవ దినం ధ్యానించుకున్నాం. నిన్నటి దినాన సిలువను చూసినప్పుడు దేవుని యొక్క క్షమాపణ, ద ఫర్గివ్నెస్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువారిచ్చిన క్షమాపణను గురించి నిన్నటి దినాన మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు ప్రాముఖ్యంగా దేవుని లేఖనంలో ఉండి మరొక అంశము యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగచేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఆరవ అంశము, సిలువను చూసినప్పుడు మనకు కనబడేది ఏంటంటే నలుగగొట్టబడుట. నిన్నటి దినాన కూడా ఆత్మీయ తండ్రి గారు ఒక మాట చెప్పారు. దెబ్బ తగిలినప్పుడు వచ్చే వేదన కన్నా నలుగగొట్టబడినప్పుడు వచ్చే వేదన ఇంకా ఎక్కువ అని. ఎందుకంటే దెబ్బ తగిలినప్పుడు దానికి ఏదో ఒక ట్రీట్మెంట్ చేసుకొని దానికి ఒక బ్యాండేజ్ వేయడానికో కుట్లు వేయడానికి అవకాశం ఉంటుంది. కానీ నలిగిపోయినప్పుడు వచ్చే వేదన సామాన్యమైనది కాదు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు నలుగగొట్టబడ్డారు అనే మాట నిన్న మనం దేవుని వాక్యంలో దైవజనుల ద్వారా విన్నాము. ఈరోజు కూడా ప్రాముఖ్యంగా అదే అంశాన్ని గురించి కల్వరి సిలువను చూసినప్పుడు, సిలువపై వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభువారిని చూసినప్పుడు ఆయన మన కొరకు నలుగగొట్టబడ్డారు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకోవాలి. క్రాస్ ఇస్ ఎ సింబల్ ఆఫ్ పెయిన్ అండ్ సఫరింగ్. శ్రమకు, బాధకు, నొప్పికి సిలువ ఒక గొప్ప నిదర్శనంగా మనకు కనపడుతుంది. కానీ ఇప్పుడు చదువుకున్న లేఖన భాగాన్ని మనం చూస్తే మనకి కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుందండి.